అలా మాట్లాడుతున్నావు? మా పోలీసులంటే పడనట్లు ప్రవర్తిస్తున్నావు. అవును ఏసీపీ, మీ పోలీసులు గజ దొంగల్ని వదిలేసి పిక్ పాకెట్ గా పట్టుకొని సప్పమరపడిపోతారు. ఈ దేశాన్ని దోచుకుంటున్నా రాబందుల్ని వదిలేస్తున్నారు. ఏమిటి నువ్వు అంటున్నది? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఇందులో అర్థమయ్యేదే ఉంది. సిన్సియర్ గా ఉద్యోగం చేస్తున్న ఆ శివరాంని ఆనంద కిషోర్ హత్య చేస్తే దాన్ని పట్టుకొని నిరూపించలేకపోయారు మీ పోలీసులు. అది మా తప్పు కాదు సూర్య, సరైన సాక్ష్యం దొరకలేదు అంతే. ఇంకెక్కడ సాక్ష్యం? నా ఒక్క సాక్ష్యాన్ని రణధీర్ గారు చంపేశాడు. ఆ విషయం మీకు తెలుసు. సూర్య, ఆ విషయం గురించి మాట్లాడటానికి నేను నీ దగ్గరకు వచ్చాను. ఏమిటి నిజం? న్యాయాన్ని బ్రతికిస్తానంటే నా ప్రాణం రోడ్డు పెట్టినా సరే సాక్ష్యం చెప్తాను. సూర్య, ఆ నరసింహన్ని చంపి పారిపోతుంటే నేను కళ్ళారా చూసిన ఆ నరదీర్ గారిని నన్ను చూసి వాడు పారిపోయాడు అక్కడి నుండి. ఇంకెక్కడ సాక్ష్యం? వాడు లాయర్ని డబ్బుతో కొంటాడు, కాలం నలగకుండా బయట బెయిల్ మీద దర్జాగా తిరుగుతున్నాడు. సూర్య, మనం ఎలాగైనా శివరాన్ కుటుంబానికి న్యాయం జరిగేలా చేయాలి. అది నీ చేతుల్లోనే ఉంది. నా చేతిలోనా? అవును సూర్య, చరణ్ శివరాం కొడుకని నాకు నిన్ననే తెలిసింది. అతన్ని ఫ్రెండ్ అని నాకు తెలుసు. తన్ని ఎలాగైనా ఒప్పించి వాళ్ళ నాన్నగారికి సంబంధించిన సమాచారం రాబట్టాలి. విజయ్, ఆ విషయంలో నా వంతు సహాయం నేను చేస్తాను. మీ పనిలో మీరు ఉండండి. చాలా థ్యాంక్స్ సూర్య. ఇక రణధీర్ నందకిషోర్ గారికి ఉరి శిక్ష పడినట్లే. అది చరణ్తో చెప్పు. అలాగే ఏసీపీ, మీలాంటి మంచి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటారు. వస్తా.